హలో వ్యూవర్స్, ఇవాళ చాలా హెల్దీ అండ్ లేజీ రెసిపీతో మీ ముందు వచ్చేసాను. చూసేద్దామా మరి. ముందుగా పెనంలో నువ్వుల నూనె లేదా మీ ఇష్టం ఏ ఆయిల్ అయినా 2 to 3 టేబుల్ స్పూన్స్ వేసి ఒక 1/4 స్పూన్ ఆవాలు, ఉద్దిపప్పు చిట్లిన తరువాత చిన్నగా తరిగిన ఉల్లిపాయలు ఒకటి వేసి వేయించండి. ఉల్లిపాయలు ఓ నిమిషం పాటు వేయించిన తర్వాత కరివేపాకు రెబ్బలు, 1/4 స్పూన్ జీలకర్ర వేసి ఎర్రగడ్డలు కొంచెం ఎర్రగా వేగేంత వరకు వేయించాలి. 3 పెద్ద టమాటాలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. నేను ఇక్కడ బాగా పండిన టమాటాలు తీసుకున్నాను, ఎందుకంటే కొంచెం జ్యూసీగా ఉంటుంది కాబట్టి. ఉప్పు తగినంత వేసుకొని మిరప పొడి 2.5 స్పూను, ధనియాల పొడి 2 స్పూన్లు వేసి ఓ నిమిషం పాటు వేయించి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో టమాటా మగ్గేంత వరకు ఉడికించుకోవాలి. చూసారా ఎంత జ్యూసీగా ఉందో. ఇప్పుడు ఇందులో 2 కట్టల పాలాకుని శుభ్రంగా కడిగి కట్ చేసి ఉంచుకున్నవి వేసి మరో 10 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించాలి. పాలాకు ఉడకటానికి నీళ్ళేమీ వేయట్లేదు, ఆకులో వచ్చే నీళ్ళే సరిపోతుంది. అడుగు పట్టకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. 10 నిమిషాల తర్వాత ఇదిగో ఇలా ఉందండి, ఆకంతా బాగా వేగింది. ఇప్పుడు ఆకు ఉడికిందా లేదా చూడటానికి నేను 2 కాడలు తీసుకొని ఇలా మెత్తగా ఉడకాలండి, అంతవరకు ఉడికించండి. నాకైతే 10 నిమిషాలు సరిపోయింది. లేజీ అండ్ హెల్తీ పాలాకు రెడీ అయిపోయిందండి. ఇది అన్నంలోకి లేదా చపాతీలోకి చాలా బాగుంటుంది. నచ్చిందా? ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.